నమస్తే, నేను ప్రశాంత్. జూన్ 1 నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో మూవీ థియేటర్స్ అన్నీ ఇక నుంచి బంద్ అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే తెలుసుకుందాము. అండ్ దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, జూన్ 1 నుంచి ఈ థియేటర్స్ అన్నీ బంద్ అని చెప్పేసి చాలా వైరల్ అవుతూ ఉంది. అండ్ దీనికి సంబంధించి ఎగ్జిబిటర్స్ కూడా మీటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఏదైతే ఈ థియేటర్స్ బందు సింగిల్ స్క్రీన్, అది కూడా మల్టీప్లెక్స్ కాదు, ఐమాక్స్, ఐనాక్స్, పీవీఆర్ ఇవి ఉన్నాయి కదా, వీటివి కాకుండా సింగిల్ స్క్రీన్ బంధువుని కొంచెం ఇష్యూ నడుస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవబోతుందంటేనే ఇలాంటివి ఎందుకు తెర మీదకి వస్తాయనేది నాకు ఆయన దురదృష్టమా, లేదంటే ఆయన స్టార్డమ్కి మరి కాస్త హైప్ తీసుకురావడానికి ఇది ఒక రకమైన పబ్లిసిటీ స్టంట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే 10 రూపాయలు 20 రూపాయలు పెడితే ఆయన ఒకటే అన్నాడు, మనల్ని ఎవరు రాపేది అని అన్నాడు ఆయన, పవన్ కళ్యాణ్. సో ఆ టైంలో వచ్చిన భీమ్లా నాయక్ ఏ స్థాయిలో ఆడిందంటే 10 రూపాయలు 20 రూపాయలు పెట్టినా కూడా 70 కోట్ల ప్రాఫిట్ వచ్చిందట ఆ సినిమాకి. అది మన పవన్ కళ్యాణ్ గారి రేంజ్. సో ఇప్పుడు కూడా మరలా అదే తెర మీదకి వచ్చింది. అంటే సీనియర్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు అనేవారు, మన సురేష్ బాబు గారు, వీళ్ళతో ఒక 60-70 మంది ఎగ్జిబిటర్స్ కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజెప్పారు. సార్, ఏదైనా పర్సంటేజ్ అయితే మాకు ఈజీ మిగులుతుంది, ₹1-2. ఎందుకంటే ఇవాళ రేపు బిజినెస్ ప్రతీది కూడా కమిషన్, వాడికి ఇవ్వడం, వీడికి ఇవ్వడం, వాడిని మేనేజ్ చేయడం, వీడిని మేనేజ్ చేయడం, ఇవి ఎక్కువైపోయాయి. ప్రతి దాంట్లో కూడా దళారు వ్యవస్థ ఉంటుంది. మళ్ళీ బ్రోకరేజ్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. అదొక పెద్ద అంబర్ ఫిట్టింగ్ అది. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది. సినిమా హిట్ అయితే మాకు పర్వాలేదు, కానీ ఫట్ అయితే మాత్రం మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. థియేటర్ కూడా మొత్తం తీసేసుకుంటున్నాడు, లేదా థియేటర్ రూపంలో డిస్ట్రిబ్యూటర్ తీసేసుకుంటున్నాడు, మాకేం మిగలట్లేదు అనేది ఎగ్జిబిటర్స్ యొక్క అభిప్రాయం. అంటే పర్సంటేజ్ ఉందనుకోండి, ప్రపోర్షనేట్గా 10 రూపాయలు వచ్చినప్పుడు ₹2 ఇడికి, ₹2 ఆడికి, ₹2 ప్రొడ్యూసర్కి, ₹2 థియేటర్కి, ఏదో ఒక లెక్క, ఒక షేరింగ్ ఉంటుంది. అలా కాకుండా ఫిక్స్డ్గా మా థియేటర్ కెపాసిటీ ఇన్ని సీట్లు, ఇన్ని టికెట్లు సేల్ అయితేనే మాకు ఒక షోకి, రోజుకు 4 షోలు, ఒక షోకి సుమారుగా ఒక ₹100 వేసుకోండి టికెట్, ఒక 300 సీటింగ్ కెపాసిటీ అనుకోండి. ఎంత అయింది? 100 × 300 సుమారుగా 3 లక్షలు. అంటే 3 లక్షలు 30,000 అనుకుంటా. 30,000 ఒక షోకి. రోజుకు 4 షోలు నడిస్తే 1,20,000. ఏది హౌస్ఫుల్గా నడిస్తే. ఈలోగా ఆ థియేటర్కి సంబంధించిన పవర్ ఇవన్నీ కూడా వాడు క్యాల్కులేట్ చేసుకుంటాడు. బట్ థియేటర్ వాడికి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ సైకిల్ స్టాండ్ వాడిది వేలం పాడు వేసుకుంటాడు, ఆ లోపల సమోసాలు అమ్మేవాడిది, కూల్ డ్రింక్స్ అమ్మేవాడిది, స్వీట్ కార్న్ అమ్మేవాడు, పాప్కార్న్ అమ్మేవాడు వేరు, మళ్ళీ స్వీట్ కార్న్ అమ్మేవాడు వేరు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడు. అందుకే వాడు ఏం చేస్తాడు, బయట ఆ స్వీట్ కార్న్ ₹20 డొక్కుంటే లోపల ₹40 అమ్ముకుంటాడు, డబల్. ఏమంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు డైరెక్టర్ తేజ గారు అదే అన్నారు, సినిమా టికెట్లు పెరగడం వల్ల ఆడియన్స్ థియేటర్కి తగ్గిపోవట్లేదు, సినిమాకి వెళ్తే ఇంటర్వెల్లో వచ్చిన ఎక్స్పెండిచర్కి ఫ్యామిలీతో వెళ్ళాలంటే భయపడుతున్నాడు అని. కరెక్టే అది. ఎందుకంటే సినిమా టికెట్ ₹150 అండి అనుకుందాం, మల్టీప్లెక్స్ వాటికి మామూలుగా అయితే ₹100 కూడా ఉంది. ₹150 అయితే పాప్కార్న్ బాక్స్ ఎంతో తెలుసా అండి? ₹350 అండి. ఆ బకెట్, ఒక బకెట్ ₹350. అంటే 2 టికెట్ల మీదకి ఇంకొక ₹50. మరి అది భయంతో కూడుకున్న వ్యవహారమా కాదా? దానికి ఎవరు రైడ్ చేయాలి, ఎవడు అడగాలి? ఈ ఏసీ టీవీలో వాళ్ళు వెళ్ళి రైడ్ చేసి మాట్లాడి చేయాలి. ఎవరు చేస్తారు? ఎవడు మేనేజ్ వాడు చేసుకుంటున్నాడు. పైసామే పరమాత్మ. సో అలాగా థియేటర్ కూడా కొన్ని వేలం పాటలు ఇచ్చేసి వాడు సేవ్ చేసుకుంటున్నాడు. బట్ వాడు తెలివిగా ఏం చేస్తున్నాడంట, నష్టం వచ్చినప్పుడు, బాబు నా థియేటర్ రెంట్ ఎంత, రోజుకి నాకు ఇన్ని సీట్లు ఫిల్ అవ్వాలి, ఇవాళ 10 ఖాళీ ఉండిపోయి ఆ నష్టం నేనే తీసుకుంటాను, మళ్ళీ తీసుకొని మిగిలింది ఇస్తున్నాడు. మధ్యలో ఎగ్జిబిటర్గా ఉన్నవాడు ఇది నష్టపోతున్నాడు. అవును. అదే పర్సంటేజ్ అనుకోండి, ఆ రోజు 10 సీట్లే ఫుల్ అయ్యాయి, 5 సీట్ల పైసలు ఇడివి, 5 సీట్ల పైసలు ఆడివి, సంబంధం ఇంకా క్లియర్ కదా. అలా కాకుండా అప్పుడు ఏం చేస్తున్నాడు, బాబు నాకు 300 సీట్లు, ఇవాళ 10 సీట్లు ఫిల్ అవ్వలేదు, ఇంకా మిగిలిన అమౌంట్ నాదే అన్నట్టుగా ఉన్నాడు. ఇది కాక నాకు థియేటర్ రెంట్ ఎంత పడుతుంది, ఏది డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాట, థియేటర్ నేను రెంట్కి తీసుకున్నా, పలానా థియేటర్ తీసుకున్నాను, ఆ థియేటర్ రెంట్ ఈ వారం రోజులకి 2.5 లక్షలు ఎంతో చెప్తాడు. మీకు అర్థమైందా? అట్లా ప్రతిదీ కూడా డిస్ట్రిబ్యూటరు బెనిఫిట్ అవుతున్నాడు, పైన ప్రొడ్యూసర్ బెనిఫిట్ అవుతున్నాడు, కానీ మధ్యలో ఎగ్జిబిటర్ ఇబ్బంది పడుతున్నాడు. పైన ప్రొడ్యూసర్ ఎందుకు బెనిఫిట్ అవుతున్నాడంటే, ఓటీటీ అంటున్నాడు, ఆడియో రైట్స్ అంటున్నాడు, శాటిలైట్ రైట్స్ అంటున్నాడు,
పోయిన ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఎవరో ఒకటి స్పాన్సర్లు వస్తున్నారు కదా. సో ప్రొడ్యూసర్ సేఫ్, కింద డిస్ట్రిబ్యూటరు ప్రపోర్షనేట్గా, అంటే మరీ నష్టం లేదు కానీ ప్రపోర్షనేట్గా బెటర్గా ఉంటున్నాడు, మధ్యలో ఎగ్జిబ్యూటరు ఇబ్బంది పడిపోతున్నాడు అనేది ఇప్పుడు ప్రధానంగా అంశం. అయితే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే రావడం అనేది ఇది ఒక రకమైన యాదృచ్ఛిక కోయిన్సిడెన్సా, లేదా పవన్ కళ్యాణ్ గారు అంటే గిట్టని వాళ్ళు, లేదా మెగా ఫ్యామిలీ అంటే నచ్చని వాళ్ళు నడిపిస్తున్న ఇది ఒక రాజకీయ కుట్ర అనేది కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈవెన్ బన్నీ గారి సినిమా వారు వచ్చినప్పుడు కూడా బన్నీ గారు మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసారని ఒక రకమైన కుట్ర జరిగింది. లేదు బన్నీ గారి సినిమా క్రైమ్కి ఆవిడెవరో వచ్చి చనిపోతే దానికి బన్నీయే కారణం అని చెప్పి పెద్ద ఇష్యూ అయ్యింది. ప్రతిదీ కూడా రాజకీయాలు కూడా సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఇన్వాల్వ్ అవుతున్నాయి కొన్ని సందర్భాలు. సో ఇలాంటి డౌట్స్ వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఎప్పటి నుంచో నడుస్తున్నప్పటికీ ఇప్పుడు వరకు ఎందుకు తేల్చుకోలేదు? పవన్ కళ్యాణ్ సినిమా డేటు రేపు జూన్ 12, 16 అనుకుంటున్నారు. ఇంకా అప్పుడే ఈ వ్యవహారం తెర మీదకి రావడం ఏంటి? జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అనడం ఏంటి? అంటే మేబీ అది వేరే ఇష్యూ అవ్వచ్చు, ఇది వేరే ఇష్యూ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాకే ఎందుకు అలాగవుతుంది అనేది కూడా చాలా మంది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఇది. అంటే పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడానికి, పవన్ కళ్యాణ్ సినిమా ఇంకా సినిమా కెరీర్ ఏం లేదు, ఏదో రాజకీయాలు చూసుకోకుండా ఇది సినిమాలు ఎందుకురా అనేవాళ్ళు ఉన్నారు. బట్ ఆల్రెడీ సంతకం పెట్టాడు కాబట్టి బాధ్యతగా ఆ సినిమాలు ఏవైతే సంతకాలు చేస్తారో పూర్తి చేయాల్సిన బాధ్యత అయితే ఉంది ఆయన మీద. ఓజీ కానీ, హరిహర వీరమల్లు కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ 3 చేశాడు ఆయన, కమిట్ అయ్యాడు కాబట్టి అవి చేసేసి తర్వాత చేయకపోయినా పర్వాలేదు. సో ఫ్యాన్స్ కూడా మరలా మునుపటి మా పవన్ కళ్యాణ్ ఒకసారి చూసుకోవాలనుకుంటున్నా అనే వాళ్ళు కూడా ఉన్నారు. వీడికెందుకు సినిమాలు ఎందుకు, రాజకీయాలు 2 పడవల మీద ప్రయాణం ప్రమాదకరం కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ ఎగ్జిబిటర్స్కి ప్రొడ్యూసర్స్కి మధ్యలో వచ్చే వ్యవహారం ఏదైతే ఉందో వీళ్ళు ఎగ్జిబిటర్స్ రిక్వెస్ట్ ఏంటంటే, సార్ కమిషన్ బేస్డ్, పర్సంటేజ్ బేస్డ్ ఇవ్వండి. సినిమా హిట్ అయితే 60% వాళ్ళు తీసుకోండి, 40 మాకు ఇవ్వండి, లేదా 50-50 ఇవ్వండి, లేదా 45-55 అలా ఏదో షేర్ ఉంటుంది కదా. ఆ లెక్కను మీరు డిసైడ్ చేయకపోతే మేము ఎండిపోయేలాగా ఉన్నాం అనేది ఎగ్జిబిటర్స్ యొక్క అభిప్రాయం. ఎగ్జిబిటర్ అంటే ఏదైనా ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, సర్పంచ్, వార్డు మెంబర్, అలా కాకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రితో వార్డు మెంబర్ మధ్యలో వీళ్ళందరూ పోస్టులు ఇవన్నీ ఎందుకు? అలాగే సినిమాకి ప్రొడ్యూసరు, మళ్ళీ ప్రొడ్యూసర్లో కూడా లైన్ ప్రొడ్యూసర్ అని, కో ప్రొడ్యూసర్ అని చాలా ఉన్నాయి, సమర్పణ అని, మళ్ళీ ఆ తర్వాత ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్. సో ఇట్లాంటి చాలా ఇవి ఉన్నాయి. అసలు ఒక సినిమా రిలీజ్ అయినంత వరకు ఒక టెన్షన్, రిలీజ్ అయిన తర్వాత ఇంకో రకమైన టెన్షన్. ఒకవేళ హిట్ అయినా, ఎందుకంటే రాజమౌళి గారు కూడా అదే చెప్పారు, బాహుబలి అన్ని 100 కోట్లు పెట్టి తీసినప్పటికీ దాని తగ్గ సొమ్ము రాబట్టుకోవడం కూడా కత్తి మీద స్వామి. ఆ 1000 కోట్లు చేసింది, 1200 కోట్లు చేసింది, 1500 కోట్లు చేసింది అంటారు. ఏది ప్రొడ్యూసర్కి వచ్చింది? ఏది? ఇది టోటల్గా వచ్చే టర్న్ ఓవర్ లెక్కేసేస్తారు వీళ్ళు. మొత్తం ఓవరాల్గా ఓవర్సీస్లో ఎంత కలెక్షన్స్, నైజాం కలెక్షన్స్, సౌత్ కలెక్షన్స్, నార్త్ కలెక్షన్స్ అని. మరి మిగతావి మన జిఎస్టీకి ట్యాక్స్ లోపల కట్టడమే, వీళ్ళకి రెమ్యునరేషన్స్, 24 క్రాఫ్ట్స్ యొక్క జీతాలు, మధ్యలో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ ఎన్ని ఉన్నాయి. మళ్ళీ సక్సెస్ అయితే సక్సెస్ మీటు, ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేయడము, ఆ ప్రొడ్యూసర్స్ ప్రమోషన్స్లో భాగంగా హీరోయిన్ తిరుగుతారు ఫ్లైట్లో అని అంటే మళ్ళీ వాటి ఖర్చు, రిలీజ్ చేసే పబ్లిసిటీ ఖర్చు. ఒక సినిమా అంటే కనీసం ఒక 5-6 కోట్లు పెట్టిన సినిమా దానికి తక్కువ 20-30 లక్షలు పబ్లిసిటీకి అవుతుంది. మన అలాంటప్పుడు 100-200 కోట్లు తీసిన సినిమాకి పబ్లిసిటీకి ఎంత అవ్వచ్చు? ఈజీగా 5-10 కోట్ల పబ్లిసిటీకే. ఆ పబ్లిసిటీతో ఒక చిన్న సైజ్ సినిమా కూడా తీసివచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూలంకుషంగా కూర్చొని ఒక అగ్రిమెంట్ డీడ్లా తీసి దానికి ఒక అమెండ్మెంట్ చేసుకుంటే, ఇలాగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, మా అసోసియేషన్, వీళ్ళందరూ కూడా కలిసి కూర్చోవాలి, డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ వీళ్ళందరూ కూర్చుంటే అప్పుడు ఒక కొలిక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఎవరు బిజినెస్ వాళ్ళు వచ్చారికి రూపాయి నష్టానికి ఎవరు యాక్సెప్ట్ చేయడు. మరి చూద్దాం. ప్రొడ్యూసర్ పైగా దిల్ రాజు గారు తెలంగాణ దీనికి ఉన్నారు కాబట్టి ఇంకా ఎట్లా సెటిల్ చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.